వెల్కమ్ టు ది లియో. అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి చివరికి 10 స్థానాలు కూడా దక్కించుకోలేని స్థితిలో ఈరోజు దారుణ పరాజయాన్ని అయితే ఎదుర్కొన్నాడు. మీకు గుర్తుందో లేదో మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బాధపడిపోయాడు. నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, నా అన్నదమ్ములు ఏమైపోయాయి, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైపోయావు? సంక్షేమ పథకానికి నువ్వేమైనా ఆద్యుడివా? లేకపోతే నువ్వు రాకముందు సంక్షేమ పథకాలు లేవా? ఏదో అన్నాడు పింఛన్దారులు అందరూ ఏమైపోయారు అన్నాడు. పింఛన్ నువ్వు కొత్తగా ఇచ్చావా? పింఛనేమో నువ్వు కొత్తగా ఇవ్వలేదే. నేను ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాను, వాళ్ళందరూ ఏమైపోయారు అన్నారు. ఫీజు రింబర్స్మెంట్ నువ్వు కొత్తగా ఇచ్చావా? ఇవ్వలేదే. నేను రైతు భరోసా ఇచ్చాను, ఏమైపోయారు అన్నావు. రైతు భరోసా నువ్వు కొత్తగా ఇచ్చావా? ఇవ్వలేదే. నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు బీక్కున్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇందా మీడియా ముందు నవ్వలేక ఏడవలేక మాట్లాడలేక అలాగని ఆగలేక నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు మరొకసారి అంటే సిగ్గు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే సిగ్గు రాలా. చాలామంది అనుకోవచ్చు ఆ ఓడిపోయినాడు గురించి మనం మాట్లాడాలా. ఓడిపోయినాడు ఏం చేయాలి? ఉందాగా ఎస్ నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను, మళ్ళీ ప్రతిపక్షంలో బలంగా నిలబడతాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. నీకు ఆ పాత్ర ప్రతిపక్ష హోదాయే లేదు, అది వేరే విషయం అని చెప్పాలా. నువ్వు మళ్ళీ కంబ్యాక్ అవుతామని చెప్పాలా. అప్పుడు అన్నావు కదా 2014లో కొట్టారు తీసుకున్నాం, మేము కొడతాం, ఏమైపోయిందంతా మళ్ళీ చెప్పు మరి మాట. ఎందుకనంటే అనలేడు. ఎందుకనంటే ఆల్రెడీ అలా కొడితేనే నీ ముఖం చపాతీ అయింది కాబట్టి నువ్వు మళ్ళీ ఆ మాట మాట్లాడలేవు. 2014లో అంటే అప్పటి వరకు నీకు అవకాశం లేదు కాబట్టి ప్రజలకు నీ గురించి తెలియదు కాబట్టి ఓడిపోయినా కానీ నువ్వు చెబితే పెద్ద ధీరుడివి సూర్యుడివి అనుకున్నారు. మరి అదే మాట ఇప్పుడు నువ్వు చెప్పలేదే. కూటమి కొట్టింది, నేను తీసుకున్నాను మళ్ళీ వస్తానని చెప్పలేదే. ఎందుకనంటే ప్రజలు నిన్ను చావు దెబ్బ కొట్టారు. కొట్టడం అంటే అలా ఎలా కొట్టడం కాదు, నిన్ను ప్రజలు చావు దెబ్బ కొట్టారు. సిగ్గు లేకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే పథకాలు. ఓ బాబు నువ్వు 5 ఏళ్ళుగా చెప్పింది అదే కదా. నేను అమ్మఒడి ఇచ్చాను, నేను రైతు భరోసా ఇచ్చాను, నేను ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాను, నేను ఆటో డ్రైవర్లకు అది ఇచ్చాను, లేకపోతే అక్క చెల్లెళ్ళకి ఇది ఇచ్చాను. 5 ఏళ్ళుగా నువ్వు చెప్పింది అదే కదా. నువ్వు 5 ఏళ్ల పాటు డంకా బజాయించి చెప్పినా ప్రజలు నిన్ను నమ్మలేదు కదా. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను అది ఇచ్చాను ఎందుకు వేయలేదు, ఇది ఇచ్చాను ఎందుకు వేయలేదు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజల మీద నిందేశాడు. నా సొమ్ము తిని నా కోటేలా ప్రజలు ఆయన చెప్పింది అదేగా. ఈ పథకాలదారులు అందరూ ఏమైపోయారు, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు అంటే నేను ఇచ్చాను తిని నాకు ఓటేయలేదని చెప్తున్నావు. నువ్వేమి నీ జేబులో సొమ్ము తీసేవరా అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నువ్వు అప్పులు తీసుకొచ్చి పంచావు అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు రూపాయి వాళ్ళ చేతిలో పెట్టి 10 రూపాయలు నీ తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్ళావు అది కూడా వాళ్ళకి తెలుసు. ఓటమి తర్వాత ఏ వ్యక్తి అయినా హుందాగా తీసుకోవాలదని 2019లో చంద్రబాబు గారు ఏమన్నారు? ఒకటే మాట చెప్పారు, ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం, మా లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము సమీక్షించుకుని వాటిని సరి చేసుకుంటాం, తెలుగుదేశం పార్టీకి ఓటమి కొత్త ఏం కాదు, మళ్ళీ తిరిగి కంబ్యాక్ అవుతాం. ఎంత హుందాగా ఉందా మాట. ఇప్పుడు నువ్వు మీటింగ్ పెట్టి నవరత్నాలు అంటే ఆ నవరంధ్రాలు మిగిల్చారు. నీకు మహా అయితే 9 సీట్లు లేదంటే 10 సీట్లు. 10 సీట్లు కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కష్టమే. 9 సీట్లకు నువ్వు పడిపోవచ్చని ఒక అంచనా. చివరిలో తక్కువ మెజార్టీతో ఉన్నాయి 2-3. అంటే నువ్వు నవరత్నాలు 99% హామీలు పూర్తి చేసావా? ఆ 99లో ఒక 9 తీసేసి ఒక 9 సీట్లన్నా తెచ్చుకోగలిగావా? నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? 5 మంది మోసపోవచ్చు, 10 మంది మోసపోవచ్చు, కానీ 3.33 కోట్ల మంది ప్రజలు ఓట్లేశారు. వాళ్ళెవరూ మోసపోలా. 5 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళెవరూ మోసపోలా. నిరుద్యోగుల ఉసురు నీకు తగలకుండా పోతా, ఉద్యోగుల ఉసురు నీకు తగలకుండా పోతా, అంగన్వాడీల ఉసురు నీకు తగలకుండా పోతా, ఆశా వర్కర్ల ఉసురు నీకు తగలకుండా పోతా, చివరికి వాలంటీర్ల ఉసురు కూడా నీకు తగులుద్ది. 5 ఏళ్ల పాటు వాళ్ళతో గొడ్డి చాకిరీ చేయించుకుని 5 రూపాయలు కూడా పెంచకుండా 5,000 రూపాయలకే బానిసలాగా పని చేయించుకున్నావు నీ పార్టీకి. అందులో నీ పార్టీ కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళు కూడా నీకు యాంటీ అయ్యారు. ఈరోజు ఎన్ని విష ప్రచారాలు చేసావు ఎన్నికలకు ముందు. ప్రతిసారి నేను నేరుగా నీ ఖాతాలోకి వచ్చింది, బటన్ నొక్కితే నేరుగా నీ ఖాతాలోకి వచ్చింది. నమ్మారా ప్రజలు? పోనీ ఏదో ఒక ప్రాంతంలో అంటే ఏదో ఒక సెంటిమెంట్తో గెలిచిందిలే కూటమి అనుకోవచ్చు. నీ సొంత కోట కడపలకు కూడా కోటలకు బీటలు వారాయి కదా. నువ్వే చావు తప్పి కన్నులొట్టపోయి గెలిచావు కదా. 30,000 మెజారిటీ కోల్పోయావు కదా నీ సొంత నియోజకవర్గంలో. నువ్వు అయినా ఇంకా అహంకారం దగ్గలే, ఇంకా ప్రజల మీద నిందేస్తావా? నేను పథకాలు ఇచ్చాను ఓట్లు వేయలేదని వాళ్ళ మీద నిందేస్తావా? అంటే హుందాగా ఓటమిని ఒప్పుకునే ధైర్యం లేని నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు? ఒప్పుకో. ఎస్ 23 సీట్లు వస్తే చంద్రబాబు గారు నిలబడ్డారు. 4గురిని నువ్వు పీకేసుకున్నా
ఆయన నిటారుగా నిలబడ్డారు. అసెంబ్లీలో నువ్వు అందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపినా ఒంటరిగా నిలబడ్డాడు ఆయన. అలా నిలబడే దమ్ము నీకుందా? జగన్మోహన్ రెడ్డి ఓటమిని మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి. మన దగ్గర లోగో లేకుండా లేదు. ఆ వీడియోలు చూడండి ఒకసారి. అంటే ఏడవలాక నవ్వలాక, కక్కలాక మింగలాక ఏమైపోయింది? నా వెంట్రుకు కూడా బేకలేరు ఏమైపోయింది? వైనాట్ 175 ఏమైపోయింది? సిగ్గు శరం ఉందా? వైనాట్ 175 అంటే సిగ్గుందా? ఏ రాజకీయ పార్టీ అయినా మేము మెజారిటీ స్థానాలు గెలుస్తామని చెప్పడం సాధారణం. మెజారిటీ స్థానాలు గెలుస్తామనవచ్చు, లేదా 3 వంతుల్లో 2 వంతులు మేము గెలుస్తామనవచ్చు, తప్పులేదు. కానీ వైనాట్ 175 అంట. ప్రతిపక్షంలో ఒక్కడు కూడా గెలవకూడదంట. వైనాట్ కుప్పం అంట. చంద్రబాబు నాయుడు ముసలోడా? చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయిందా? అసెంబ్లీలో ఎన్ని మాట్లాడినారు మీరు మర్చిపోయారా? మీరు ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో ఎంత అవహేళన చేశారు మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలు మర్చిపోలా. ఎగిరెగిరి పడిన కొడాలి నాని తంతే ఎక్కడ పడ్డాడు? 50,000 ఓట్ల మెజారిటీతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కుక్కను కొట్టారు అక్కడ. గన్నవరంలో 35,000 ఓట్ల మెజారిటీతో కుక్కను కొట్టారు. అలాగా ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, రాష్ట్రంలో 160 చోట్ల వైసీపీ అభ్యర్థుల్ని ప్రజలు చీకొట్టారు. ఎందుకు చీకొట్టారు? తప్పు నీదా అభ్యర్థులదా? ఒప్పుకోవాలిగా. నువ్వు 151 వచ్చినప్పుడు నా గొప్పతనం అని విర్రవీగావు కదా. మరి ఇప్పుడు 10 స్థానాలు వచ్చినప్పుడు కూడా అది నా చేతగానితనం అని ఒప్పుకునే దమ్ము నీకు ఉండాలి కదా ధైర్యంగా. ఆ రోజు చంద్రబాబు గారు ఓటమిని తీసుకున్నారు, ఓటమికి నేను బాధ్యత వహిస్తానన్నారు. ఈరోజు గెలిపించి చూపించారు, గెలుపుకి బాధ్యత తీసుకుంటారు. అదే రాజకీయ నాయకుడి లక్షణం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో చూసావు కదా. అప్పుడు నువ్వు అనుకున్నావు, వాస్తవానికి నువ్వు ఊహించాల 151 వస్తాయని. కానీ నీకు కొమ్ములు వచ్చాయి. ప్రజలు నన్ను చూశారు, నేను అవినీతి పరుడని తెలిసినా నాకు ఓట్లేశారు, నేను 16 నెలలు జైల్లో ఉన్నానని తెలిసినా నాకు ఓట్లేశారు. ఈ ప్రజలు గొర్రెలు. ఏదో రూపాయో 10 రూపాయో వాళ్ళ చేతిలో పాడేసి వాళ్ళ జీవితాల్ని చంద్రావింద్రం చేసేసి రాష్ట్రం అభివృద్ధి లేకుండా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినా నాకు కావాల్సినంత నేను దోచుకుని నా కేసులు నేను కాపాడుకుంటే ప్రజలు ఓట్లేస్తారనుకున్నావా? ఎప్పుడైనా ఒకసారి మోసపోతారు ప్రజలు, ప్రతిసారి మోసపోరు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద నింద వేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అసలు మీడియా ముందుకే వచ్చి మోహం చూపిస్తాడని నేను అనుకోలేదు. కానీ ఇక మరి తప్పని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చినట్టున్నాడు. మరి రేపో మాపో లండన్ ఏదైనా పారిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన తరలించాల్సినవి మొత్తం కూడా ఉన్నాయి. ఇక అసలు సినిమా మొదలు కాబోతుంది. ఈ రోజు నుంచి పరిపాలన అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అనేది ఈ రోజు నుంచి చంద్రబాబు గారు చూపిస్తారు. దాన్ని చూసి నేర్చుకో. 3 రాజధానులు అన్న నిన్ను 3 ప్రాంతాల్లో కూడా ప్రజలు వెంటాడి తరిమి కొట్టారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ మాట గుర్తుపెట్టుకో. మళ్ళీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా 3 రాజధానులు అంటే ఈరోజు ఏ గతి అయితే పట్టిందో అంతకంటే దారుణమైన గతి, చివరికి పులివెందుల్లో నువ్వు ఓడిపోయే గతి రేపు పట్టబోతుంది నీకు. నీ సొంత నియోజకవర్గంలో కానీ నీ సొంత ఇలాకాలో కడప జిల్లాలో కానీ ప్రజలు నిన్ను చీకొట్టి బయటకు పంపారు. 30 ఏళ్ల కంచుకోటలను ఈరోజు తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టిందంటే అది నీ అహంకారానికి నిదర్శనం. అందుకనే ఎప్పుడు విర్రవేయకూడదు. చంద్రబాబు గారి మీద ఆయన విమర్శిస్తే నువ్వు పగలబడి నవ్వుతావా, ఆయన ఏడిస్తే నువ్వు నవ్వుతావా? ఆ ఏడుపుని పదే ప్లే చేసి సోషల్ మీడియాలో తిప్పుకుంటారా? వైసీపీ సోషల్ మీడియా మొగబోయిందా? ఈరోజు ఎగిరెగిరి పడ్డారుగా, తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఎగరేసి తంతే అట్రాస్ లేకుండా పోయారు. ఇలాంటి వాళ్ళు చరిత్రలో కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు. చంద్రబాబు గారు మాట చెప్పారు. ఇలా నేను ఎంతోమందిని చూశాను. నా రాజకీయ అనుభవంలో నేను ఎంతోమందిని చూశా, రాజకీయ నాయకులను చూశా, వచ్చారు పోయారు. కానీ ఇలాంటి ఒక అహంకారిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి అహంకారులకు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారని ఆ రోజే చెప్పాడు ఆయన. ఈరోజు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా నిందలు వేయటం మానే. ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ సోషల్ మీడియాలో ఈవీఎంలు మేనేజ్ చేశారు, లేకపోతే అవి అధికారంలో ఉన్న నువ్వు మేనేజ్ చేయాలా ఈవీఎంలు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏ గతి పట్టింది? ఆ రోజు ఓడిపోతామనే భయంతోనే కదా ఈవీఎంలు బద్దలు కొట్టింది. పిన్నెల్లి గారికి కూడా ఉంటుంది ముందు ఉంది ముసల పండుగ. ఎవరు అయితే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరి కుటుంబాలను అయితే మీరు రోడ్డుకి ఇచ్చారో వారందరి తరపున ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. అలాంటి వాళ్ళు మీరు దేశం విడిచి పారిపోయినా లాక్కొచ్చి శిక్షించడం అనేది ఖాయం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల మీద నింద వేస్తూ ఆ బయటకు వచ్చి హుందాగా ఒప్పుకోలా. నేను ప్రజల నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను అని ఆ ఒక్కమొక్క మాట్లాడలా హుందాగా.
అంత చేతగాని వాడివి నీకు రాజకీయాలు అవసరం. రాజకీయాల్లో స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, అది కామన్. గెలుపులా తీసుకో, ఓటమిని ధైర్యంగా ఎదుర్కో. అలాంటి ఆ వ్యక్తులే రాజకీయాల్లోకి పనికొస్తారు తప్ప నీలాంటి అహంకారులు కాదు. ఏది ఏమైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నియంతగన పాలనలోకి వస్తే అలాంటి పార్టీ కానీ అలాంటి వ్యక్తులు కానీ ఎంత దారుణ పరాజయాన్ని చూస్తారో, కాలగర్భంలో ఏ విధంగా కలిసిపోతారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు అందరూ కూడా ఏకమై తీర్పు చెప్పారు. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా హుందాగా ఓటమిని ఒప్పుకుని, మీకు ఎలాగా ప్రతిపక్ష పార్టీ హోదా లేదు, అయినప్పటికీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత మేమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పార్టీ కూడా ఎలాంటిగా ఉంటుంది. సో ప్రజా సమస్యల పట్ల నిలదీయాలి, తప్పేమీ లేదు. గతంలో టీడీపీ నిలదీసింది, ఇప్పుడు వైసీపీ నిలదీస్తుంది. వీళ్ళు 100% మంచి చేస్తారు, వాళ్ళు 100% మంచి చేయలేదనేది కాదు. ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలా. ఆ పాత్ర అయినా సరే ఇక నుంచి హుందాగా అయినా పోషిస్తారని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతి చూసిన తర్వాత రాష్ట్రంలో అలాంటి నియంతలు ఎవరైనా ఉంటే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.